Please subscribe Telugu 7 Media. యాంకర్ అదే అనుకున్నారు, అందుకనే పంచలేస్తున్నారు ఒక యాంకర్ మీద. జాలి దయ లేదు మీకు ఒక యాంకర్ అంటే యాంకర్ మీద? లేదు అంటే కాంపిటీషన్ ఉండాలి కదా. ఓ మెయిల్ యాంకర్స్ తక్కువగా ఉన్నట్టున్నారు. అందుకే నేను వద్దామని ట్రై చేస్తున్నా. మీరు ఏమైనా కొంచెం సలహాలు ఇస్తే, బ్లెస్సింగ్స్ ఇస్తే మీ దయ వల్ల అయిపోతా యాంకర్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కోసం దే పెయిడ్ నో, ఇది చేద్దాం. యూ హ్యావ్ టు పే మీ ఫర్ దట్. అది మనం సపరేట్ సెషన్ పెట్టుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అక్కడి నుంచి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా అతి తొందరగా నేను. అండ్ నెక్స్ట్ आप कुछ तो बोलोगे क्या? माइक आप ही नहीं, यू डोंट वांट? ओल्ड सिटी से है आप? किधर से? नथिंग, ठीक है चलेगा. इट इज ఇక్కడ అవి అక్కడ అండి. వైఫ్ చేతిలో మైక్ ఉన్నప్పుడు మాట్లాడితే ప్రమాదకరం అని కోరుకుంటున్నారా? పెళ్ళి అయిపోయిన ప్రతి మగాడు ఇంట్రోవర్టే అండి. పెళ్లి కాకుండా అడగాలి ఈ మాట వాళ్ళు ఏంటి అనేది. సో థ్యాంక్ యూ. మీ దృష్టిలో ఓకే, ప్రేమ అంటే అడిగే వయసు ఉంది మీకు, ప్రాబ్లం లేదు. సో ప్రేమ అంటే మీ దృష్టిలో? ప్రేమ అంటే ఇట్స్ లవ్. హిందీలో ప్యార్, తమిళ్ ఏమంటారు? కాదల్. ఓకే, సో అది కాకుండా ప్రేమ అంటే ఏంటి అని అడుగుతున్నాను. ఏ భాషలో ఏంటి అని అడగట్లేదు. ఎక్స్పీరియన్స్ కాలేదండి ఇంకా. చాలా సేఫెస్ట్ ఆన్సర్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు రెండులా బొగ్గలు వేసుకొని ఉండి అర్జున్ రెడ్డి అని అంత వైలెంట్గా మాడుతుంటే ఎలా బ్రో? ప్రేమ అంటే అర్జున్ రెడ్డి, ఓకే, బట్ ఈ ప్రేమ అంటే మాత్రం ప్రియదర్శి. సో నెక్స్ట్ అబ్బాయికి వేసుకోండి. మైక్ ఇస్తుంటే కూడా వెనక్కి పారిపోతున్న ఈ రోజుల్లో, మైక్ ముందు కెమెరా ముందు మాట్లాడాలంటే భయపడుతున్న ఈ రోజుల్లో ఒక 10 మందిని తోసుకొని మైక్ పట్టుకొని వచ్చిన అబ్బాయికి ఒక వేసుకోండి. కాదు మేడం, అంత ఎలివేషన్ వద్దు, కానీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదామని వచ్చాను. అదే ప్రాబ్లం, అందుకే అంత ఎలివేషన్ ఇచ్చా. మీ స్పీడ్ చూసి మళ్ళీ నాకెక్కడ రివర్స్ వస్తుంది అంటే ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు కదా ప్రేమ అంటే ఏంటని, అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను, ఏమంటారు? ప్రేమ అంటే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ప్రేమ అంటే స్పిరిట్ మీడియా, ప్రేమ అంటే రాణా గారు, జాన్వి గారు, ప్రేమ అంటే రామ్మోహన్ రావు. చాలా ఇంటెలిజెన్స్ అని చెప్తూ ఉంటారు చెస్ ఆడేవాళ్ళు. ఇక కోచ్ అయితే ఇంకా ఎక్కువ తెలివితేటలు ఉంటాయేమో. బట్ యా, ఇంకా అది కాకుండా కూర్చొని ఆడకుండా లైక్ ఏదైనా హాబీస్, పాటలు పాడడం, డాన్స్ చేయడం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? సాంగ్స్ అట్లా ఏం లేదు, కానీ స్విమ్మింగ్ అంటే ఇష్టం మేడం చాలా. మీలాంటి యాంకర్తో మాట్లాడడం ఫస్ట్ టైం. అసలు నా వైపు క్లోజప్ ఎవరైనా పెట్టారా లేదా? ఓకే, సో ఇంతకీ ప్రేమ అంటే మీ దృష్టిలో అఖిల్ ఏంటి? ప్రేమ అంటే జస్ట్ లైక్ స్ప్రింగ్. స్ప్రింగా అంటే ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత ఎగిరి పడుతూ ఉంటుందా? డౌన్ అవుతుంది, అప్ అవుతుంది. డౌన్ అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అప్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన అర్థం చేసుకున్నప్పుడు అప్ అవుతుంది. అది షేర్ మార్కెట్. ఇదేదో అర్థం చేసుకోవడానికి లవ్. మైక్ పక్కకి ఇచ్చేరా దయచేసి. అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్. సో గొడవ పడితే ఎవరెవరికి సారీ చెప్పాలి ఫస్ట్? అమ్మాయి అబ్బాయి ఉంటే ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం ఉన్నప్పుడు ఇద్దరు కాంప్రమైజ్ అయితే బాగుంటుంది. ఇది ఇప్పుడు చెప్పడానికి బాగుంటుంది మైక్లో. ఇంతకీ ప్రేమ గురించి మీకు ఏమైనా తెలుసా? మీరు ప్రస్తుతానికి మీ పేరెంట్స్తో ప్రేమలో ఉన్నారు అంతేనా? అలా కాదా? నేను కవర్ చేద్దాం అనుకున్నాను కదా, చాలా మంచిదానిలాగా. ప్రస్తుతానికి ప్రేమలో ఉన్నారా మీరు? ఏంటి ఇంత కన్ఫ్యూజన్ నడుస్తుంది అక్కడ? ఏదో జరుగుతుంది ఇక్కడ. నాకు ఆ ఎక్స్ప్రెషన్కి ఎలాంటి సంబంధం లేదు. మీ పేరేంటి? జయశ్రీ. జయశ్రీ పేరెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఫస్ట్ టైం చాలా 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 క్యూట్గా అనిపించింది ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్. సో నేను అడుగుతుందే అంటే ఓ మీరు ప్రేమిస్తున్నారా, అర్థమైంది. సో ఆయనకి ఇవ్వండి ఒకసారి మైక్. ప్రేమ అంటే మీ దృష్టిలో ఏంటి? మీ పేరేంటి ఫస్ట్ చెప్పండి. భగవత్. భగవత్. భగత్. ఓకే, నా పేరులో భగత్ ఉంది, మీరు భగవత్. నెక్స్ట్ లహరి, నీ ప్రేమ అంటే చెప్పడానికి రెడీగా ఉన్నావా? లక్ష్మి ఎక్కడుంది? ప్రేమ అంటే మర్చిపోయారు మీరు. అదే మీ హస్బెండ్ ఈ రియాక్షన్ ఇచ్చుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత పనిష్ చేసేవాళ్ళు మీరు? చేయరా? సో క్యూట్. తను చేయడు, తను చాలా చేయడు. తను అలా చెయ్యరా? లక్కీ అనమాట మీరైతే. సో ఎన్నేళ్ళు అయింది మీ మ్యారేజ్ అయ్యి? 14 years. 14 years అయింది. వావ్, క్రేజీ. సో ప్రేమ అంటే మీరేమంటారు ఇప్పుడు ఆఫ్టర్ 14 years? ఆఫ్టర్ 18 years.
ఇప్పుడు 14 లాక్ చేయనా నేను 18 లాక్ చేయనా చెప్పండి మీరు. ప్రేమ అంటే 18 లాక్ చేయండి. కాదంటే 14 బట్ యా 18 ఇయర్స్ మ్యారేజ్లో మీరేమంటారు? ప్రేమ అంటే ఏంటి? 18 ఇయర్స్ లవ్లో. ఓ 18 ఇయర్స్ లవ్, 14 ఇయర్స్ మ్యారేజా? మీది లవ్ మ్యారేజ్? ఎస్. వా పర్ఫెక్ట్. అసలు ఒక్కసారి ధనశ్రీ గారు ప్రేమ అంటే ఏంటో చెప్తే ఇక్కడ ఇప్పుడే ప్రేమలో పడ్డవాళ్ళు, జస్ట్ ప్రేమలో పడాలనుకునేవాళ్ళు, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్ళు అలా చెప్పేది కాదు. నేను ఇంత చెప్పకముందే మీరు చెప్పుంటే నాకు ఇంత మేడం మీ ఇద్దరిలో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, మీరు అలిగారు అనుకోండి, ఆ అలక తీర్చడానికి, ఆ గొడవని తీర్చడానికి ఆయన ఏం చేస్తారు? షాపింగ్ చేస్తాం. అర్థమవుతుంది, మీరు ఈ మాల్లో ఉన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. అసలే బెస్ట్ షాపింగ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, స్వీట్స్ అండ్ షార్ట్. చాలా స్వీట్. ఆయన ఎక్కడున్నారండి? ఆయన ఆఫీస్లో ఉన్నారు. ఆఫీస్లో ఉన్నారు. ఓకే, గొడవ పడ్డప్పుడు మేము మీ ఇంటికి చిచి మీరు గొడవలు లేకుండా ప్రశాంతంగా ఇలానే బోలెడన్ని ఇయర్స్ ఇలానే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అక్కడ ఇవ్వండి మైక్. సకుటుంబ సపరివారి సమేతంగా షాపింగ్ చేయడానికి వచ్చారా, సినిమా చూడడానికి వచ్చారా, టీజర్ లాంచ్ కోసమే వచ్చారా తెలియదు కానీ ఇంకోదో. హలో అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు భరత్. భరత్ గారు. Yes, ma'am. భరత్ గారు, మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టుంది. భరత్ గారు ఇంతకు ముందు ప్రోగ్రామ్ కూడా వచ్చారా? నేను హైదరాబాద్కి కొత్త అసలు యాక్చువల్గా. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. అయితే మీలాగా సిమిలర్ గా ఎవరో ఉండుంటారులేండి. మేబీ. యా. సో ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు? సారీ మ్యామ్. ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు? అంటే నేను బెంగళూరులో ఉండేటోడిని, రీసెంట్ గా ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఓకే. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. ఓకే, సో మీకు అర్థమైపోయింది ఇప్పటికే 2 క్వశ్చన్లు నేను అడిగి 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 అందరినీ అది అడుగుతున్నాను కాబట్టి. ఐ గాట్ ఇట్. సో ప్రేమ అంటే? ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటం. ఫస్ట్ థింగ్, లైక్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే పెళ్లి చూపులో స్టార్ట్ అవుతుంది జనరల్ గా. మీకు అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి పెళ్లి చూపుల్లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి బస్ స్టాప్ లో స్టార్ట్ అయింది, కాలేజ్ క్యాంపస్ లో స్టార్ట్ అయింది, ఇంకా అంటే ఛాన్స్లు ఉన్నాయి. బట్ మైత్రివనంలో స్టార్ట్ అయింది, లేడీస్ హాస్టల్ దగ్గర స్టార్ట్ అయింది, చాలా ప్లేసెస్ లో స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ యా, సో అక్కడ స్టార్ట్ అయింది మాది. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ 3 ఇయర్స్ ఫైట్స్ ఉంటాయి అర్థం చేసుకోనీకి. స్టార్టింగ్ లో ఒక 3-4 ఇయర్స్ తర్వాత కొంచెం అర్థం అయిపోయింది ఎట్లా ఉండాలి ఎట్లా బ్రో ఉండాలి. వింటున్నారా? పెళ్లి చేసుకోబోయే వాళ్ళందరికీ ఇది ఒక లెసన్ లాగా రాసి పెట్టుకోండి కావాలంటే. ఎన్నేళ్ళు అయింది మీ పెళ్ళి? 14 ఇయర్స్ అవుతుంది. ఓ మై గుడ్నెస్. సో ఈజ్ మై సన్. సేమ్ 14 ఎల్డర్ వన్ అండ్ యంగర్ వన్. ఎవ్వరూ అలా కనబడట్లేదండి, అసలు క్రేజీగా మెయింటైన్ చేస్తున్నారు అయితే. ఓకే, సో ఫైట్స్ అనేది ఆబ్వియస్ గా ఉంటాయి ఇంట్లో. సో ప్రేమ అంటే అనేది నేను అందరినీ అడుగుతున్నాను, కానీ ఇప్పుడు 14 ఇయర్స్ తర్వాత మీరు మీ ఆవిడికి ప్రేమగా ఏదైనా చెప్పాలి ఈ లైవ్ లో మా సమక్షంలో, ఏంటి శరత్ సిటీ మాల్లో మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ప్రేమగా చెప్పండి. అంటే చాలా అర్థం చేసుకునే మనిషి. థ్యాంక్స్ ఫర్ గాడ్. నాకు చెప్తున్నారు, మీరు ఆవిడకి చెప్పండి. ఆ మూమెంట్ ని మేము క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం. చలో, ప్రేమ అంటే టీజర్ లాంచ్ లో ప్రేమని క్యాప్చర్ చేస్తున్నాం మేము ఇప్పుడు. అలానా? సో ఐ లవ్ మై వైఫ్ ఎ లాట్. అంటే అర్థం చేసుకుంటుంది బాగా. సో ఏ విధంగా అయినా నాకేమైనా కష్టం వచ్చినాను చాలా షీఈస్ దేర్ అనుకుంటాను నేను. ఏమైనా ఫినాన్షియల్గా కానీ వర్క్ బ్యాలెన్స్లో లేకపోయినా కానీ ఐ విల్ గో విత్ యూనో అడుగుతాను ఏం చేయాలి ఏం చేయకూడదు. షీ విల్ గివ్ గుడ్ సజెషన్స్. పర్ఫెక్ట్ అండి, మీరు సేఫ్ ఇంటికి వెళ్ళిన తర్వాత సేఫెస్ట్ ఆన్సర్ ఇచ్చారు మీరు. ఆ పక్కనే ఉన్న ఆయన ఓకే మైక్ ఇస్తే ఇప్పుడు నేను ఎన్ని చెప్పాలి అని ఆలోచిస్తున్నారు. ఆ బ్లూ షర్ట్ అండి, ఫస్ట్ ఆ బ్లూ షర్ట్ అండి, ఆ బ్లూ షర్ట్ మీరే అండి. బ్లూ, అది బ్లూ కాదా? మీరే సార్ మీరే. మీ పేరు? నా పేరు రమేష్. రమేష్ గారు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. ఓకే, మరి ఇప్పుడు ఏంటి తర్వాత ప్లాన్స్? ఏమవ్వాలని? నెక్స్ట్ మ్యారేజ్. అంతేనా? ఇంకా పెళ్ళి అవ్వలేదు అయితే? ఓకే, సో ఏంటి ప్రేమ పెళ్ళా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి? ఇష్టమైన పని చేయడం ప్రేమ. మన ఇష్టమైన పని చేయడం ప్రేమ. ఓకే, ఇంకోటి ఏంటంటే డైలాగ్ వేయడం అనుకున్నాను. మన లిటిల్ హార్ట్స్ మీరు వెళ్ళారు, లిటిల్ హార్ట్స్కి అక్కడ ఒక డైలాగ్ వేస్తుంది, మీరు ఎందుకని అంత క్యూట్గా ఉన్నారని. అదే ఇప్పుడు నాకు చెప్పాలంది, అందుకే చెప్పా. మన ఏదైనా మనకి ఇష్టమైన పని చేయాలంటే చెప్పాల్సింది అంతే. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మీకు తొందరగా ఉన్నారు, ఆయనకి ఇవ్వండి మైక్. ఆయన నో కామెంట్స్ అంటున్నారు. పర్లేదండి, అన్ని పాజిటివ్ ఆన్సర్లే చెప్పాల్సిన అవసరం లేదు.
మీరు నిర్మల్ ఈజీ క్వశ్చన్. మీ పేరు? ఐ డోంట్ స్పీక్ తెలుగు. I didn't speak. Okay, you can speak in any language, that's fine. హలో Hello, hi. హాయ్. Prem ante? Can you define love? What exactly love is? Define love? Yes. I wish we had some more new questions. No, this is the only question because our title is Prem ante. How shall I define? I think it's a friendship and mutual understanding. Okay. Because until unless you're not comfortable with the opposite person, how will you even love that person? Right. ఇది మరి సీరియస్ డిస్కషన్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ so much. థ్యాంక్ యూ సో మచ్. వేర్ ఫ్రమ్? యూ ఫ్రమ్? Preeti, నాట్ నేమ్. యూ ఫ్రమ్ Hyderabad. హైదరాబాద్ ఓన్లీ. ఓ క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఇప్పుడు ఇంకా మనం దీంట్లోంచి వచ్చిన పాటను వేసేద్దాం. ఏంటండి? అది ట్రూ కాదని తెలుసుకోవాలి కదా. ట్రూ ఫస్ట్ అది ట్రూ కాదో తెలుసుకోవాలి ప్రేమ అంటే. సరే ప్రేమలో పడ్డారు, సో ప్రేమలో గొడవలు అయ్యాయి. కాంప్రమైజ్ అవ్వాలంటే ఎవరు అవుతారు, అమ్మాయా అబ్బాయా? ఎప్పుడు అబ్బాయిలు అవుతారు, బట్ అమ్మాయిలు అవ్వాలి కదా ఒకసారి. మీరు ప్రేమలో ఉన్నారా లేదా ప్రస్తుతానికి? ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. పెళ్ళి అయిపోయిందా? లేదు, ఇంకా అవ్వలేదు. వెంటనే లక్ష్మి పక్కనే ఉన్న ఆవిడ అంత కాన్ఫిడెంట్ గా ఆవిడ ఈమె ఫిక్స్ అవుతుంది ఇప్పుడే. వీళ్ళిద్దరికి పక్కన మా ఇద్దరు ఫ్రెండ్సే. ఇప్పుడు ఏంటి ఏం లేదు. ఇప్పుడు బ్రో మీరు జస్ట్ ఇప్పుడు ఒకటి మాట అన్నారు, నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? ఎవరు మీరు ప్రేమిస్తున్నారు? లేదు, ఇక్కడ నా లవర్ ఎవరు లేరులేండి, వీళ్ళందరూ ఫ్రెండ్స్. వాళ్ళకి రీసెంట్ గా మ్యాచ్ ఫిక్స్ అయింది, అంతేగాని నాతో కాదు. అది కూడా లవ్ మ్యారేజ్ అండి. వాళ్ళ మరదలు పాపం 10 years నుంచి బాబు నన్ను లవ్ చేస్తూ ఇప్పుడు ఇంట్లో ఒప్పించుకొని లవ్ చేస్తూ ఏంటండి? ఆవిడ లవ్ చేస్తుంది పాపమా? అయ్యయ్యో. ఓకే కూల్. మీ ప్రేమ వివాహం తొందరలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీలో డాన్సర్ ఉంటే కిందకి రండి. అప్పటి వరకు మేము పాట వేస్తాము. మీలో డాన్సర్ ఉంటే కిందకి రండి. లేదా మీ లవ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. తొందరగా నేర్చుకున్నారు కదా. నాకు కూడా నిజంగా సూపర్. మీలో డాన్సర్ ఉన్నారు. అండ్ నేను ప్రామిస్ చేసినట్టు మీరు ఇక్కడే ఉంటే వాళ్ళు రాగానే నేను మిమ్మల్ని పిలుస్తున్నాను ఎండ్లో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అజయ్. థ్యాంక్ యూ. నచ్చిన పని చేయడము, నచ్చిన వాళ్ళతో ఉండటము. ఈ ఆన్సర్ ఇందాకే పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు చెప్పారు. మీ ఆన్సర్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో మ్యాచ్ కాకూడదు. ప్రేమ అంటే చాయ్, బిర్యానీ అలా కూడా ఉండొచ్చు కదా. నాకైతే నిజంగా బిర్యానీ మీద ఉన్నంత ప్రేమ. ఓకే, దాని గురించి ఫుడ్ లవ్ గురించి మనం మాట్లాడదు, అదొక ఎమోషన్. సో అలా కాకుండా ప్రేమని ఇంతకీ మీకు మీ లైఫ్లో ప్రేమ గురించి క్లారిటీ రావట్లేదు మాకు. అంటే నాకే క్లారిటీ రావట్లేదండి, అందుకే సినిమా తీసిన నేను. ఓకే, క్లారిటీ కోసం సినిమానే చేసిన డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా రండి మళ్ళీ హుక్ స్టెప్